ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో, ఆయన కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం. పైగా ఇంకోటి పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం. హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఓట్లు పోతాయని. ఇది చాలా లోతుగా దీని మీద డిబేట్ జరగాలి. చరిత్ర గురించి మాట్లాడాలి, అన్ని చరిత్రలను కలపాలి. ఉదాహరణకి రుమేలా తాపర్ ఇలాంటి లెఫ్ట్ వాదులందరూ కూర్చొని మన ధర్మాన్ని మన చరిత్రని ఇతిహాసాన్ని చంపేశారు. రామాయణం కానీ భారతం కానీ అవి అవి మన చరిత్ర. అది దానికి ప్రతిదానికి దానికి ఆర్కియలాజికల్ ఇది ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏదో నేను చదువుతామని చాలా గొప్ప ఆశ్చర్యంగా అనిపించింది. మన కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇట్ కెన్ బి ప్రూవెన్ బై ఆస్ట్రాలజికల్ టైమ్ లైన్. ఏ గ్రహాలు ఏ కక్షలో ఉన్నప్పుడు జరిగినాయి, నక్షత్రాలు దిశాది ఎట్లా ఉన్నది, అలాంటి సమయంలో ఈ టైంలో జరిగింది అనేది మనం ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా బలంగా మన సాక్ష్యాధారాలతో ఉంది. వేగ్గా శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు పుట్టారు, దానికో ఈ పలానా నక్షత్రంలో పుట్టారు, ఈ టైం లైన్లో, ఇది మీరు తిరిగి వెనక్కి చూసుకుంటే ఇట్ విల్ బి బ్యాక్డ్ బై సైంటిఫిక్ డేటా. సో అది మన చరిత్ర. అది దీనిని ఒక్కొక్కళ్ళు కూర్చొని దీన్ని వెటకారాలు చేసేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది.